सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సచ్చరిత 47వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమానందాన్ని ఉత్పన్నం చేసే సాయి యొక్క శ్రీముఖాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు, అది అనంత జన్మల దుఃఖాన్ని నశింపజేస్తుంది. అట్టివారి వదనం ధన్యం. వారి కృపావలోకనంతో భక్తులకు వెంటనే కర్మబంధ విమోచనం కలిగి క్షణం పట్టకుండా ఆత్మానందం సమృద్ధిగా లభిస్తుంది. వారి కృపాదృష్టితో కర్మాకర్మల చిక్కు వీడిపోతుంది. ఆ కృపా భాస్కరుని ప్రకాశంలో భవము అనే మిణుగురు పురుగు నిస్తేజమవుతుంది. జగాల పాపాలను ప్రక్షాళనం చేయటం వలన గంగ మలినమైపోతుంది. తన ఆ మాలిన్యాన్ని తొలగించుకోవటానికి సత్పురుషుల చరణ రజాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు సత్పురుషులు నా వద్దకు స్నానానికి వస్తారు, వారి చరణ స్పర్శ ఎప్పుడు లభిస్తుంది అని అనుకుంటుంది. వారు తప్ప ఆ పాపాలకు నిష్కృతి లేదు అని ఆమెకు నిశ్చయంగా తెలుసు. ఇటువంటి సాధువులకు మకుటమణి అయిన సాయి సమర్థుల వాణి ఇది అని తెలుసుకుని భక్తులు సజ్జనులు ఈ పావన చరితాన్ని అత్యంత ఆదరంగా ఆలకించండి. ఈ కథ విశేషమైన మహిమ గలది. జ్ఞానులైన అజ్ఞానులైన ఈ పరమ పావన కథను వింటే శ్రోతల కర్మబంధనం విడిపోతుంది. నయనాలకు దృష్టి సాయి, శ్రవణానికి శ్రవణం సాయి. వారే నా హృదయంలో ప్రవేశించి ఈ వృత్తాంతాన్ని చెప్పారు. సాయి స్వయం మహానుభావులు. విశిష్టమైన ఈ కథను వింటే శ్రోతలు శరీర భావాన్ని మర్చిపోతారు. వారిలో అష్టప్రేమ భావాలు పెళ్ళుబుకుతాయి. సాయి నోటి నుండి వచ్చిన ఈ కథలోని ఉద్దేశాన్ని శ్రద్ధగా తెలుసుకుని తాత్పర్యమందు దృష్టి ఉంచితే శ్రోతలు కృతకృత్యులవుతారు. కనుక శ్రోతలు నా మనవిని వినండి. నేను ఈ కథను చెప్పేవాడినే అయినా ఇందులోని సారాన్ని తెలుసుకోలేకపోతే నేను కూడా మీ వలనే రిక్త మనస్కుణ్ణి. భక్తులపైని బాబా యొక్క ప్రేమను స్మరించుకుంటే మనసు తన మనోధర్మాన్ని మరచిపోతుంది. ప్రపంచ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంతకంటే పరమ లాభం మరేమిటి? పూర్వ కథానుసంధానం. శ్రోతలు కథను శ్రద్ధగా సావధానంగా వింటే మనసుకు సంతృప్తి కలుగుతుంది. గత అధ్యాయం చివర శ్రోతలు మేకల కథను, బాబాకు మేకల పైన ప్రీతిని, వాని గత జన్మ గురించిన స్మృతిని విన్నారు కదా. అటువంటిదే ఈ కథ కూడా. పరాకాష్ఠను అందుకున్న ద్రవ్య లోభం ఎలా అధపతనానికి దారితీస్తుందో శ్రద్ధగా వినండి. సాయి సంపూర్ణ కరుణా కటాక్షంతో ఒకటి తరువాత మరొకటి కథను సూచించారు. శ్రవణంలో ఏ విఘ్నాన్ని రానీయకుండా సుఖ సంతోషాలను పెంపొందిస్తారు. కథను చెప్పేవారు నోరు అన్నీ స్వయం సాయి సమర్థులే అయినప్పుడు ఇక హేమాడ్ ఎవరు? అతడు అసలు ఎందుకు? ఊరికే పేరుకే. సాయి కథాసాగర తీరాన కూర్చుండగా మనకు కథలకు కరువా? కల్పతరువు కింద కోరిక కలిగితే అది సిద్ధిస్తుంది. దినకరుని ఇంట దీపం కోసం ఎవరు చింతిస్తారు? నిరంతరం అమృతపానం చేసేవారికి విషం గుర్తుకు వస్తుందా? మనకు సాయి వంటి దైవం ఎల్లప్పుడూ వెంట ఉండగా కథామృతానికి ఏమి కరువు? యథేచ్ఛగా ఆ సంతోషాన్ని అనుభవించండి. కర్మసూత్ర సిద్ధాంతం చాలా కఠినమైనది. అది ఎవరికి అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసగిస్తుంది. కానీ ఏమీ తెలియని అమాయక భక్తులను తరింపచేస్తుంది. అట్లే పరమేశ్వరుని నియమం దుర్గమ్మం. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక లౌకిక ధర్మానుసారం ఆయా కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లేకపోతే అత్యంత అధర్మం. మరణం తరువాత వారి వారి కర్మలను అనుసరించి తదనురూపంగా జన్మను పొందుతారు. యథాకర్మ యథాశ్రుత. శుక్రబీజ సమన్విత. వారి వారి కర్మానుసారం జ్ఞానానుసారం కొందరు శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా ప్రవేశిస్తారు. కొందరు స్థావరాలుగా జన్మిస్తారు. యథా ప్రజ్ఞం హి సంభవ. వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శృతి వచనానికి అర్థం ఎవరికీ తెలియదు.
జన్మను పొందాలని అనుకుంటే దానిని నచ్చిన విధంగా పొందాలి. శరీరాన్ని మరల పొందాలని కోరుకునే మూఢులు, అజ్ఞానులు తాము ఆర్జించుకున్న దానిని అనుసరించే తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. అందువలన శరీరం నేల రాలిపోకముందే మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని ఆత్మజ్ఞాన ప్రాప్తి వరకు జారవిడుచుకొని వారే జ్ఞానులు. వారే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. ఇతరుల ప్రపంచ చక్రంలో పడతారు. ఎప్పుడూ శరీర బంధనం నుండి విడిపోరు. వారికి జన్మజన్మల యాతన తప్పదు. ఇప్పుడు ఈ కథలోని విశేషం. నేను శరీరాన్ని అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలగిపోయి సాత్విక అష్టభావాలు ఉప్పొంగుతాయి. తమ వద్ద ఎంతో ధనమున్నా అత్యంత లోభ స్వభావం గలవారి జీవనం వ్యర్థం. అట్టివారు జీవితాంతం వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుత్వ భావం ఉండటం ఎన్నడూ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి, లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పరం వైరం యొక్క పరిణామం ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళటం. రుణం, శత్రుత్వం, హత్య, వీని ధర్మం ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమ పావనమైన అమృతవాణిని శ్రోతలకు చెప్తాను. సావధానంగా వినండి. సాయిమాత చెప్పిన ఈ కథను నేను విన్నది విన్నట్లుగా నాకు గుర్తు ఉన్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు. తామే కథను సవిస్తరంగా రాసుకుంటారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. అతన్ని నడిపించే సూత్రధారి సాయియే. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగటానికి వెళ్ళాను. దారిన నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక నదీ తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కొని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది ఎంత? ఈ రహతా నది అంతే. 2 తీరాలను తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్ళే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండడం వలన వాని నీడ కూడా బాగా ఉంది. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూచి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుం గొట్టం నింపాలని దానికోసం బట్టను తడపటానికి వెళ్ళగా అక్కడ బెకబెకమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చు అని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజం. ఇందులో విశేషమేముంది? బట్టను తడుపుకొని నేను తిరిగి వచ్చి చెకుము కిరాయిని చేతిలోకి తీసుకున్నాను. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుం వెలుగు తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుం చేతిలోనికి తీసుకుని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించాడు. మసీదు ఇక్కడి నుండి చాలా దూరం. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుము తాగి ఇంటికి వెళ్ళండి. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలుం వెలిగించి పీల్చటానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. అక్కడ ఆ కప్ప ఆర్తస్వరంతో బిగ్గరగా ఎడవసాగింది. ఆ కేకలు ఏమిటి అని బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో, నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంట పడింది. నీకు ఆ కథ చెప్తాను విను. పూర్వజన్మలో చేసుకున్న దానిని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటలు విని చిలుం నా చేతికి ఇచ్చి నేను వెళ్ళి చూసి వస్తాను అని బాటసారి అక్కడ నుండి బయలుదేరాడు. నిజంగా అది కప్పేనా లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖమో అన్న నా సందేహాన్ని తీర్చుకుంటాను. అతని కుతూహలాన్ని గమనించి నేను, వెళ్ళి చూడు, ఒక పెద్ద పాము నోట్లో కప్ప పడి ఏడుస్తూ ఉంది. ఆ 2 దుష్టులు. వాని కృత్యాలు ఘోరమైనవి. పూర్వజన్మల భయంకరమైన పాపకర్మల ఫలితాన్ని అనుభవించటానికి ఈ శరీరాలను పొందాయి అని చెప్పాను.
అలా మాట్లాడుతూ ఉండగా బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూచి వచ్చిన విషయాన్ని చెప్పాడు. కాలసర్పం లాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు పలహారం. అది పాము నోటిలో ఆహుతి అయిపోతుంది. అరగంటో గంటో అంతే. క్షణంలో దానికి నిశ్చింత కలుగుతుంది. కర్మగంతి ఎంత విచిత్రం అని అన్నాడు. అప్పుడు నేను అతనితో, అలా ఏం జరగదు. దాని బాబును నేను లేనా? నేను మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఈ కప్పను తిననిస్తానా? చూడు దానిని ఎలా విడిపిస్తానో. ఇప్పుడు ఈ దెబ్బలాట నుండి విడిపించి మనం ఇంటికి పోదాం. పద పద, ఒకసారి చిలిం నింపు. ఇక ఆ పాము ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పాను. శ్రీ సాయి సచ్చరితలోని 47వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।